మేమేనమ్మా నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా అలా భయపడుతున్నావు? అసలు ఏమైంది? కూని, పసిపిల్ల కూని. ఎవరు లేరే? అమ్మ చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉంది కదా, అందుకే భయపడినట్టుంది. ఓహో, నాన్న కల్లోకి వచ్చారే ఏమో. ఏమిటా అందరూ తెలీదు అంటారు? మీ కళ్ళెదురుగుండా పసిపిల్లని పబ్లిక్ గా చంపేసింది ఎవరని అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేనా చెప్పు. నేను 7 గంటలకే కొట్టు కట్టేసి వెళ్ళిపోయాను సార్. చంపింది ఎవరో చెప్పపోయినా బిడ్డ ఎవరితో చెప్పండి అయ్యా. నాకు తెలియదు సార్. నేను చూడలేదండి. మాకు తెలియదు సార్. మేము చూడలేదు సార్. మీకు తెలీదమ్మా? మేము ఊరెళ్ళి ఇప్పుడే వచ్చాం సార్. ఇక్కడ ఎవరో నిజం చెప్పరేంటి? వద్దమ్మా, కన్నవాళ్ళే నిజం చెప్పడానికి భయపడుతున్నప్పుడు నువ్వు ఒక్కరిదానే నిజం చెప్పేం ప్రయోజనం? బాగా ఆలోచించుకోమ్మా. నీకు 3 ఆడపిల్లలున్నారు. ఇన్స్పెక్టర్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఫూల్ చేసినట్టున్నారు. ఇందాక నుంచి అరిసెర్స్ గొంతు ఎండిపోయినట్టుంది. కమాన్, హ్యావ్ సమ్ బియర్. ఇన్ఫర్మేషన్ రైటే, సాక్ష్యమే దొరకలేదు. అది దొరికిన రోజున బీరేం కర్మ, నీళ్లు తాగిస్తాం. తినడానికి ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. పాపా కొంటాడంట మెస్. 2 నెలల నుంచి బేవర్స్ గా తింటున్నాడు. ఒక 5 పైసలు కట్టలేదు ఇప్పుడు వరకు. ఇలా ప్రతి నెల నేను డబ్బు కడతాను. ఆయనకి భోజనం పెట్టండి, దయచేసి ఆయన కొట్టకండి. బావునా? నేను ఎలా ఉన్నానో అడిగావా? నువ్వు అడగవు నాకు తెలుసు. అయినా నేను చెప్తున్నా, నేను బాగున్నాను, మహారాజులా ఉన్నాను. ఐఎమ్ ఏ కింగ్. త్వరలో ఆ మెస్సు కొనబోతున్నాను. ఆ మెస్సు చొక్కా గుర్తించాకే ఆ మెస్సు కొంటాను. గురు, బాస్ ఈసారి చేయనని చెప్పానుగా. నిజమే, కానీ ఈ పని ఒకరోజే అవుతుంది. ఆఖరిసారిగా చేసే. పైగా ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అని కూడా చెప్పమన్నారు. నో, నా వల్ల కాదు. ఇదే ఆఖరిసారి. ఎంత చెడ్డ అన్నం పెట్టించి కాదనుకో. Stop. Stop it. Come on. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏదో ఒక ఆటో వస్తుంది, వెళదాం. ఆటో ఆటో చక్రపాణి, నువ్వా? నా ఆటో రిపేర్. ఈవిడ మా పక్కింటి ఆవిడ, నొప్పులు పడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మరి ప్రసవించాక తీసుకెళ్తారా? సరే. పోనీ పోనీ. ఈ ఆటో చెక్ చేయాలి. దిగండి. సార్, ఈవిడ నొప్పులు పడుతుంది, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కావాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత. ఇంత ముందు ఒకసారి మా వాళ్ళ కళ్ళలో కారం కొట్టి తప్పించుకున్నావు. నీ వేషాలు నా ముందు సాగా. తప్పుకో, దిగో. ఇలా అరవటానికి ఎంత ఇస్తాడు వాడు? దిగో. ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి సాయం చేయండి. ఏంటారు అలా చూస్తున్నారు? త్వరగా గుడ్డ అడ్డు పెట్టండి. నేను ఎక్కడికి పారిపోను సార్, రండి. మీ దయ వల్ల ఒక ఆడది నడి రోడ్లో పురుడు పోసుకుంది. కనీసం ఇప్పుడైనా నా ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తాను. నో, వేరే ఆటోలో పంపిస్తాం. వస్తాను సార్. ఇక్కడేమీ లేవు సార్. డెఫినెట్ గా ఉండాలి. ఎలా మాయమైంది? ఆటోలో సరుకు ఎలా మాయమైందా అని కంగారు పడ్డావా? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు. దొంగని ప్రేమించాక ఆ పాటి దొంగతనం అవ్వదా? జ్యోతి, అంత మాట అనుకో. నేను దొంగని కాదు. దొరికే వరకు ఎవరు దొంగ కాదులే. నీకు సిగ్గట్లేదు? తల్లిని, చెల్లిని, ప్రేయసిని, ఆఖరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నావు. ఇది ఒక బ్రతికేనా? లేదు జ్యోతి, నేను మొదట ఈ బురదలో ఇరుక్కున్న మాట నిజమే. కానీ ఇప్పుడు నేను బయటపడ్డాను. ఏం బయటపడ్డావు? దొరికితే లోపలికి వెళ్ళేవాడివి. అయినా ఇంత వ్యక్తిత్వం లేని మనిషి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసినందుకు నాకు సిగ్గేస్తుంది. ఇంతకన్నా మాదా కావడం తల్లి అని అడుగు తినొచ్చు, లేదా ఏ రైలు కింద పడి చావచ్చు. అవకాశం దొరికింది కదా నీ నోటుకొచ్చేట్లు మాట్లాడకు. పుట్టుకతోనే నేను దొంగని కాదు. మా నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? చెక్ పోస్ట్ లో దొంగ సరుకు వదిలిపెట్టలేదని
కుక్కని కాల్చినట్టు కాల్చేశారు. ఎవరో కాదు, పోలీసు వాళ్లే. కేవలం 10,000 రూపాయల కాంపన్సేషన్ కోసం ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిందో తెలుసా మా అమ్మ? మా నాన్న బ్రతికున్నప్పుడు మహారాణిలా బ్రతికిన నా తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పనిచేయడం చూసి కూడా నేను ఏమీ చేయలేకపోయాను. అప్పుడు నా వయసు ఎంతో తెలుసా? 12. నాకు చదువు అవ్వలేదు, చెయ్యడానికి పని దొరకలేదు, ముష్టెత్తడానికి మనసు అప్పలేదు. ఆ పరిస్థితిలో దైవంలాగా దేవి ప్రసాద్ వచ్చాడు, మాకింత అన్నం పెట్టాడు. అయినా ఆ బ్రతుకులో నాకు తృప్తి లేదని నీ జీవితాన్నే నేను ఆదర్శంగా తీసుకుని కష్టపడి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను చేసిన చివరి తప్పు. నన్ను నమ్ము. దయచేసి ఈ పాప కోపంలోంచి నన్నైనా బయటపడినివ్వు. వస్తా. వెళ్ళు, వెళ్ళవే. అవును, నేను పాపినే. ఈ పాపికి కూడా మనసు ఉంటుందే. మీ నాన్న మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే 3వ మనిషికి తెలియకుండా ఇల్లు చూసి అడ్వాన్స్ కట్టింది ఈ పాపే. శ్రీరంగ రంగ రంగ నాయన్న కస్తూరి రంగ రంగ కస్తూరి రంగ రంగ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. రంగరంగ పెళ్ళాం అంటే అది, వైఫ్ అంటే ఇది. పొద్దున్నే హెల్త్, ఎక్సర్సైజ్. ఇది ఉందెందుకు? పొద్దున్నే రంగ రంగ నా రంగ రంగ. విలేజ్ బడ్, పల్లెటూరు గబ్బిలం. ఆచారి, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాని. నాకు కావాల్సిన పిల్ల నీ ఇంట్లో ఉంది, నీకు కావాల్సిన పిల్ల నా ఇంట్లో ఉంది. ఏం చేస్తాం? పెరుమాళ్ళు లేనాడు మన నొసటాలా రాసేసాడు. ఏంటి రాసింది? అమృతాంజనం. అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ సమస్యకు మంచి పరిష్కార మార్గం ఆలోచించానయ్యా. ఏంటి? నీ పిల్ల నా దగ్గర పంపించే. ఇంకోసారి పింజారి వేస్తావా? ఏంటయ్యా చెప్పేలోపు ఆవేశ పడిపోతావు. దెబ్బ తగిలితే గోప గుయ్యం అనేది. నేనేమన్నా నీ పిల్లాన్ని బేవర్స్ గా పంపించమన్నానా? నా పిల్లాన్ని నువ్వు తీసుకెళ్ళు అంతే. ప్రొసీడ్. ఎక్స్చేంజ్ అంటే ఏంట్రా తప్పుడు కొత్త? ఏంటి వాడిని అంత డల్గా ఉన్నావు? ఇంకా ఎన్ని రోజులని ఈ పూలదండల కోసం, దేవుడి ప్రసాదాల కోసం పాడటం? అందుకే పాడటం మానేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఎంతో మంది ఆటోగ్రాఫ్ బుక్స్ మీద సంతకాలు పెడుతున్నావుగా. ఆటోగ్రాఫ్ చేస్తే సరిపోతుందా? చెక్కులు ఇప్పుడు సంతకం పెట్టడం. అందుకే పాడటం మానేసి వేరే ఉద్యోగం వెతుక్కుంటాను. ఎందుకు నవ్వుతున్నావు? నీ శ్వాసలో కూడా సంగీతం వస్తుంది. నువ్వు పాడడం మానేస్తావా? కలెక్టర్ గారు వస్తున్నారా? అమ్మా, అక్క ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చింది కదా, కలెక్టర్ అయిపోయింది. వాట్ కలెక్టర్ హగింగ్? వాట్ ఇన్సల్ట్? లాంగ్ లాంగ్ దూరం. అమ్మా లలిత, సామాన్య ప్రజలు కలెక్టర్ గారే ముట్టుకోకూడదు. అండర్స్టాండింగ్? అమ్మా, నిజంగా నా కడుపున కలెక్టర్ పుట్టిందా? అవును, నీ కూతురు ఇప్పుడు కలెక్టర్. ఈ ఊళ్ళోనే పోస్టింగ్. ఏయ్, నీళ్లు పట్టావే. సారీ మేడం, కొళాయిలో నీళ్లు రావడం మానేసి వారం అయింది. కరెంట్ లేదు, బోరింగ్లు పని చేయట్లేదు, రోడ్డంతా గతుకులు. నా ఆటో కూడా పంచర్ అయింది. వాటి పని చూడండి. ఏయ్, దేవుడి దేవుళ్ళు నేను ఇప్పుడు కలెక్టర్ని. కలెక్టర్ అంటే ఏనుగు నెక్కడమే అనుకున్నావా? గాడిద బరువులు కూడా మొయ్యాలి. మీరంతా ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నారా? లేదమ్మా, మేమంతా ఈ జిల్లా ప్రజలం. కలెక్టర్ గా మీ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత కదా ఈ పూలదండలు. ఇంతవరకు ఇలాంటి అవకాశం మాకే కలెక్టర్ ఇవ్వలేదమ్మా. కనీసం మీరైనా మా కోరికలు తీరుస్తారన్న నమ్మకంతో ఉండండి. మీ కోరికలు తీర్చిన తర్వాత వెయ్యండి. ముందు మీ పిటిషన్స్ ఇవ్వండి. అచల కుమారి, ఇది నైటీ. రాత్రులు నువ్వు ఇది వేసుకున్నావు దేవతలా ఉంటావు తెలుసా. పగలు కూడా వేసుకోవచ్చు, సుమారుగా ఉంటావు. ఇది బ్రా, అక్కడ వేసుకుంటారన్నమాట. రంగరంగా, ఇదేంటో తెలుసా? లిప్స్టిక్. కరెక్ట్, పూ అని ఇక్కడ రాసుకుంటారన్నమాట. అన్నిటికీ చిచ్చి చూస్తూ ఉంటావేంటి? అర్జెంట్ పనున్నా సరే ఆఫీస్ సెలవు పెట్టి ఇంట్లో ఎందుకున్నాను? నీకు నేర్పడానికి కదా. ఇవన్నీ ఎలా వేసుకోవాలండి? తెలీదా అమ్మా? నేను వేసుకుని చూపిస్తాగా. ఇదిగో, ఎవరు వచ్చినా సరే ఇంట్లో లేరు అని చెప్పే. ఆయన ఇంట్లో లేరు అని చెప్పమన్నారు. ఆహా, తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు ఇట్టింటావేంటి? ఏమయ్య పెద్ద మనిషి, ఆఫీస్కి ఎగనామం పెట్టి నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదా? యు ఆర్ డిస్మిస్. రంగరంగా,
డిస్మిస్ చేసి వెళ్ళిపోతాడండి బాబోయ్. ఇంటికి వచ్చి డిస్మిస్ చేసేవాడిని నిన్నే చూశాను నాయనోయ్. సీత కష్టాలు సీతాయి, పీత కష్టాలు పీతాయి బాబోయ్. దీన్ని బాగు చేసుకుందామని ఇంట్లో నేను డిస్మిస్ చేశానంటాడు బాబోయ్. కుచల కుమారి, ఈ ఒక్కసారికి చీర కట్టుకోవే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు, అష్టావధానం చేసిన శ్రీనివాసాచార్యులు గారు. ఈ చార్లు గార్లు నాకు తెలియవు, ఆ చీర కట్టుకోవడం నాకు అంతకంటే రాదు. నీకు రాకపోతే నేను కడతానుగా. ఇలాగే చిన్నప్పుడు మా నాన్న మోసపడి ఒక సిగ్గుబిళ్ళ కట్టాడు. ఒక జులాయి విధవ బెల్లం చేతిలో పెట్టి ఆ బిళ్ళ కాస్త ఎత్తుకుపోయాడు. అప్పటి నుంచి నాకు సిగ్గుపోయింది. అప్పుడు పోతే పోయింది, ఇప్పుడు కొంచెం తెచ్చుకోవే. పద. అబ్బా వెళ్ళు రామ్మా. చిచి, కూర్చోమ్మా. బుద్ధి లేకపోతే సరే లేవే, సిగ్గు లేదు. నడవండి, ఇంటికి మీ పని చెప్తాను. ఏమయ్యా ఆచారి, అది అసలు పెళ్ళామేనా? కాదు, పెళ్ళాం రూపంలో ఉన్న మోహిని పిశాచి. ఏంటి పాప దాన్ని ఏడిపిస్తున్నారు? లేకపోతే ఏమిటమ్మా? రోజు శివాజీ గారింటికి వెళ్ళి చాకరీ చేస్తుంది, వంట వండుతుంది, పాపను ఎత్తుకుని ఆడిస్తుంది. దీని పేరు కాపురం కాదా? ఏదో పాపం తల్లి లేని పిల్ల కదా అని. తల్లి లేని పిల్ల, పెళ్లి కాని తల్లో. ఇది నిజంగా మా అదృష్టం బాబు. రెండో పెళ్లివాణ్ణి నన్ను చేసుకోవటంలో అదృష్టమే ఉంది. లలిత మా ఇంటికి రావటం నా పూర్వజన్మ సుకృతం.